Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్. ఫస్ట్ వీడియో ఏం పెట్టాలి అని తెగ ఆలోచించేసాను. ఎగ్జామ్కి కూడా అంతలా ఆలోచించనేమో అనిపించింది. ఎనీవే సడన్గా బలి వెలిగింది. పేరు మాత్రం మంచిగా గోదావరి అమ్మాయి అని పెట్టుకున్నాం. మరి ఈ గోదావరి అమ్మాయి ఆ కోనసీమ అందాలను కూడా చూపించాలిగా, మరి చూసేద్దాం పదండి. ఫస్ట్ మన గోదావరి అమ్మని పలకరిద్దామని మంచి ఎండగా ఉన్న వెళ్ళాం. ఈ గోదావరి మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఆ కలిసే ప్లేస్ ఎక్కడో కాదు, మన అంతర్వేది. దాన్నే దక్షిణ కాశీ అని కూడా అంటారు. మేము దాన్ని అన్నా చెల్లెలు గట్టు అంటాము. ఈ గోదావరి భారతదేశంలోనే సెకండ్ లాంగెస్ట్ రివర్. 1465 కిలోమీటర్ పొడవు ఉంటుందంట. వరద వస్తే మాత్రం మొత్తం మునిగిపోద్ది. చూడడానికి ఇంటి చుట్టూ నీళ్ళు ఉంటే భలే సరదాగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ భయపడుతూ బ్రతకాలి, ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందా అని. ఇదనే కాదు, వాళ్ళు చాలా ఫేస్ చేస్తారు. కరెంట్ ఆపేస్తారు అండ్ వాళ్ళు బయటకు రావడానికి కూడా ఉండదు అండ్ వండుకోవడానికి అయ్యి. సో బోట్స్లో వెళ్ళి ఫుడ్ సప్లై చేస్తారు వాళ్ళకి. ఏటుకట్టుగా అయ్యి గంటి పడకుండా ఇసుక బస్తాలు అవి వేసి చర్యలు తీసుకుంటారు. కానీ ఆ టైంలో హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాలేమో వాళ్ళు. వినాయక చవితికి వీధంతా వస్తాను, అట్ల తద్దికి అటుకెక్కుతాను అని అంటుందంట గోదారమ్మ. మీకు ఇటుకలను ఎలా తయారు చేస్తారో తెలుసా? కొన్ని ప్లేసెస్లో ఇలా పెట్టేసి ఉంటాయి. అదేంటి ఇలా పెడుతున్నారు అని అనుకునేదాన్ని. మట్టి లేదా సిమెంట్, ఏ మెటీరియల్ అయితే దాంతో ఆ ఇటుకల షేప్ మోల్డ్స్లో వేసి ఒక షేప్గా తయారు చేసి ఇలా ఎండకి ఎండబెడతారంట. తర్వాత వాటిని కాలుస్తారు అవి గట్టిగా అవ్వడానికి. పచ్చని కొబ్బరి చెట్లు, విశాలమైన వాతావరణం, కిలకిలలాడే పక్షుల కూతలు, చెవులకు వినసంపుగా మనసుకు ప్రశాంతత కలిగించే ఈ కోనసీమ ప్రకృతి అందాలను చూడండి ఎంత బాగుందో.